హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు చట్నీ చేసి చూపించబోతున్నానండి. దోసకాయ చట్నీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. డైలీ మనం ఇడ్లీ దోశల్లోకి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ చేస్తూ ఉంటాం, టొమాటో చట్నీ చేస్తూ ఉంటాం. మార్నింగ్ టైంలో హడావిడిగా ఉన్నప్పుడు డైలీ చట్నీ చేసే అవసరం లేకుండా ఒక్కసారి ఇలా చేసి పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. దానికోసం దోసకాయని పైపీలంతా ఓపెన్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసిన తర్వాత టేస్ట్ చూసుకోండి. కొన్ని కాయలు చేదుగా అనిపిస్తాయి కదా, మంచి కాయని తీసుకుని కట్ చేసి పెట్టుకోండి. అలాగే కొన్ని ఎండుమిర్చిని తీసుకోండి. మీ ఘాటుకి తగ్గట్టుగా ఎండుమిర్చిని తీసుకుని ఇలా కాడలు ఒలుచుకోండి. తర్వాత వీటిని చిన్న ముక్కలుగా విరుపుకుని గిన్నెలో వేసుకుని కొంచెంగా వాటర్ పోసి నానబెట్టి పెట్టుకోండి. 5 నిమిషాలు ముందుగా మనం ఇలా ముక్కల్ని కట్ చేసి వాటర్లో వేసి నానబెట్టి పెట్టుకుంటే చట్నీ చేస్తున్నప్పుడు చాలా త్వరగా నలిగిపోతాయండి. నీళ్ళు పోసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 అరకప్పు వరకు పల్లీలు, 2-3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు తీసుకుని 1 అరకప్పు ఉల్లిపాయలు తీసుకోండి. అలాగే 3-4 రెబ్బలు చింతపండుని కూడా వాటర్లో వేసి నానబెట్టి పెట్టుకోండి. చిటికెడు పసుపు, కారం, అలాగే వెల్లుల్లి, జీలకర్ర, తగినంత సాల్ట్ కూడా రెడీగా పెట్టుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ పోసుకుందాం. ఫ్లేమ్ మొత్తం తగ్గించండి. లో ఫ్లేమ్లోనే మనకి పప్పులన్నీ కూడా ఫ్రై అయినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఆయిల్ కాగిన తర్వాత 1 కప్పు పల్లీలు కూడా అలా వేసేసుకుని దోరగా ఫ్రై చేయండి. పప్పులన్నీ కూడా లోపల వరకు పచ్చిదనం అంతా లేకుండా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి గిన్నెలోకి వేసుకోండి. అదే కళాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే ఆ గింజలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. అలాగే కొంచెంగా జీలకర్రను కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని దానిని కూడా బాగా దోరగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని కళాయి వేడిలోనే బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. కరివేపాకు అనేది చాలా త్వరగానే ఫ్రై అయిపోతుంది, క్రిస్పీగా వచ్చేస్తుంది. అన్నీ కూడా గిన్నెలోకి తీసి పెట్టుకున్నాం కదా. మిక్సీ జార్ తీసుకుని మనం ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా చల్లారిన తర్వాత జారులోకి వేసుకోండి. మనం నానబెట్టి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వాటర్ని వేయకుండా ఎండుమిర్చి ముక్కల్ని మాత్రమే జారులో వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 1 టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసి చిటికెడు పసుపు కూడా వేసుకోండి. అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రెబ్బలను కూడా వేసుకోండి. వాటర్ని ఇప్పుడేం వేయొద్దండి, తర్వాత వాటర్ని యాడ్ చేద్దాం. ముందు వీటిని మాత్రమే గ్రైండ్ చేద్దాం. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుని ముందు పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్రైండ్ చేయాలండి. మనం పల్లీలు వేసాము, ధనియాలు వేసాం కదా, అవి బాగా నలగాలి. ముందుగానే మనం వాటర్ యాడ్ చేసినట్లయితే అవి నలగటానికి టైం అనేది ఎక్కువ తీసుకుంటాయి. అందుకే మనం ముందుగా వీటిని మాత్రమే గ్రైండ్ చేసి నానబెట్టి పెట్టుకున్న ఎండుమిర్చి వాటర్ అన్నీ కూడా వేసేసుకోండి. అలాగే చింతపండు నానబెట్టుకున్న వాటర్ కూడా వేసేసుకుని దాంతోపాటు కొంచెంగా వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి బాగా గ్రైండ్ చేయండి. మనం వేసిన పల్లీలు, ధనియాలు, ఎండుమిర్చిలో ఉన్న గింజలు అన్నీ కూడా బాగా నలిగేంత వరకు గ్రైండ్ చేయండి. అవసరం అనుకుంటే మధ్యలో చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండండి. ఇలా తగినన్ని వాటర్ పోసి మొత్తం అంతా కూడా మెత్తగా నలిగేంత వరకు గ్రైండ్ చేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోండి. దోసకాయ ముక్కలు అనేవి బాగా మెత్తగా గ్రైండ్ చేయకూడదండి, కొంచెం పలుకులుగానే ఉండాలి. అక్కడక్కడ దోసకాయ ముక్కలు అనేవి మనం తింటున్నప్పుడు పంటికి తగులుతూ ఉంటేనే ఆ టేస్ట్ అనేది రోటి పచ్చడి టేస్ట్తో చాలా రుచిగా ఉంటుంది. మొత్తం అంతా నలిగిన తర్వాత దోసకాయ ముక్కలన్నీ కూడా జారులోకి వేసేసుకుని కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీరను కాడలతో సహా వేసేసుకోండి, అప్పుడే హెల్త్కి మంచిది, అలాగే టేస్టీగా ఉంటుందండి. కాడల్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాడలు కూడా బాగా శుభ్రం చేసుకుని వేసుకున్నాం కదా. మొత్తం అంతా బాగా
గ్రైండ్ చేయండి. దోసకాయ ముక్కలు మరీ ఎక్కువగా నలగాల్సిన పని లేదండి. అలాగే మరలా వాటర్ కూడా యాడ్ చేయాల్సిన పని లేదండి. దోసకాయ ముక్కల్లో తేమతోనే చాలా వరకు చట్నీ అంతా నలిగిపోతుంది. మరీ జారుగా ఉండకుండా ఈ విధంగా నలిగితే సరిపోతుందండి. చట్నీని ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీరు చట్నీని గమనించినట్లయితే అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇలా చట్నీని కొంచెం టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత శనగపప్పుని, అలాగే మినప్పప్పుని, అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు చట్నీకి మనం పోపు పెట్టబోతున్నాం. ఆవాలు, జీలకర్ర వేసుకొని కొన్ని ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. కొన్ని దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. చివరిగా కొంచెంగా కరివేపాకులు కూడా వేసుకుని చివరిగా ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ అనేది చట్నీకి టేస్ట్ని ఇస్తుంది, అలాగే హెల్త్కి చాలా మంచిది. పోపు అంతా కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు గరిటెతో కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా గరిటెతో కలుపుతుంటే అన్ని పప్పులు కూడా అన్ని దినుసులు ఈవెన్గా ఫ్రై అవుతాయండి. అందుకే గరిటెతో మనం ఎప్పుడూ కలుపుతూనే ఉండాలి. బాగా క్రిస్పీగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వేడిగా ఉన్న కళాయిలో చట్నీని వేసుకోకూడదండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మాత్రమే ఈ చట్నీ అంతా కూడా పోపులో వేసేసుకోవాలండి. ఇంకా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే దోసకాయ చట్నీ, దోసకాయ కొత్తిమీర చట్నీ అండి. ఇది డైలీ ఇడ్లీ దోశల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. అలాగే రైస్లో కూడా మొదటి ముద్దలో చక్కగా తినొచ్చండి. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.